ఒక పద్ధతి కూడా ఆలోచిస్తున్నాం. ఆ పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క మండలంలో ఉండే కాలేజీలని, హై స్కూల్ అన్నీ కూడా 8వ తరగతి పైన మీకు అందరికీ ఒక పరీక్ష పెడతాను. పరీక్ష పెట్టి ఆన్లైన్లో పరీక్ష పెట్టి వాళ్ళందరినీ సీఎం ఫెలోషిప్ కింద నేను ఎన్యూమరేట్ చేసుకుంటాను. మండలానికి ఒకరిని బ్రైట్ మంచి తెలివైన పిల్లల్ని అందులో మిమ్మల్ని తీసుకుంటాం. మీకు అవసరమైతే అది కూడా ఆలోచిస్తున్నాను. 1000 రూపాయలు 2000 రూపాయలు నెలకు పెన్షన్ కూడా ఫెలోషిప్ ఇస్తాం. ఆ 2000 రూపాయలు తీసుకొని మీరు ఆ మండలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ఎలాంటి కార్యక్రమాలు మార్పులు తేవాలో మీరు చెప్పాలి. ఈరోజు కొన్ని ఇన్నోవేషన్లు ఉన్నాయి. మీరు నాకు చెప్పగలిగితే అవసరమైతే అలాంటి తెలివైన పిల్లల్ని ఇంకా ప్రోత్సహించి అవసరమైతే పెట్టుబడి పెట్టి బ్రహ్మాండంగా ఇన్నోవేషన్లు తయారు చేయడానికి పిల్లల్ని ఉపయోగించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పేదరిక నిర్మూలనకు ఏం చేయాలనో మీ ఆలోచనలు మీరిస్తే ఆ తెలివైన పిల్లల యొక్క ఆలోచనలు తీసుకొని ఎక్కడికక్కడ పరిపాలనలో మార్పులు చేర్పులు తీసుకొస్తాం. అదే మరి ఇంకో పక్కన ఏవైతే మీరు ఇలాంటి ఐడియాస్ ఇస్తారో నెలకొక్కసారి మీరు ఒక్కొక్క ఐడియా పంపిస్తూ ఉంటారు. అది అయిన తర్వాత సంవత్సరం అవుతానే ఈ మీరు పంపించేటన్నీ కూడా ఒక థీసిస్ వారిగా మీరు రాస్తారు, ఒక పుస్తకం రాస్తారు. అది కూడా చూసి మిమ్మల్ని దాంట్లో ఏ విధంగా గ్రేడింగ్ ఇవ్వాలని ఇచ్చి స్కూల్లో చదువుకునేదే కాకుండా మీ సొంత తెలివి ఎట్లుందో అది ఎవాల్యుయేట్ చేయగలిగితే అది ఎక్కడికైనా తీసుకపోతే మీ చదువు కంటే ఎక్కువ గుర్తింపు ఇచ్చే విధంగా ఈ డిగ్రీని తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను పిల్లలకి ఇది పెడుతున్నా, టీచర్లకు కూడా పెట్టాలనుకుంటున్నాను. మండలంలో ఉండే టీచర్లందరికీ కూడా మీకు అప్పచెప్తాను. ప్రభుత్వ విధానాలు స్టడీ చేయండి, ఇన్నోవేషన్ స్టడీ చేయండి, బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ చేయండి, అవసరమైతే ఇంటర్నెట్కి వెళ్ళండి. మొత్తం తయారు చేసి మీరు కూడా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచనలు ఇవ్వండి. అవి కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా. దీనికి ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ప్రతి ఒక్క మండలంలో ఒక బెస్ట్ టీచర్ని, ప్రతి ఒక్క మండలంలో ఒక బెస్ట్ స్టూడెంట్ని ఇద్దరిని ఎన్యూమరేట్ చేసుకొని వారి తెలివితేటలు ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళారు, ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. నేను ఆ స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని, ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని, ప్రపంచంలో వేరే వారందరూ కూడా మన దగ్గరకు ఉద్యోగాలకు రావాలని, ఇక్కడుండే వనరులు పోర్ట్లు కానీ అదే మరి భూములు కానీ తెలివితేటలు కానీ ఉపయోగించుకొని బ్రహ్మాండమైన రాష్ట్రంగా ఇది ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలనో చేయడానికి ముందుకు పోతున్నాం. 9 ఏళ్ళు హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రారంభించి ప్రపంచ స్థాయి కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలో 40,000 50,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒక్క ఐటీ ప్రొఫెషనల్ పనిచేస్తే ఉద్యోగం వస్తే 5-6 మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చే అవకాశం వచ్చింది. వాళ్ళు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూ ఉంది.